సో చూస్తున్నారు కదా, మీరు కూడా మీ వివాహం ఎలా జరిగింది, ఇంకా ఇప్పటి కాలంలో ఉన్న వివాహాలకి అప్పటి కాలంలో ఉన్న వివాహాలకి, అలాగే లవ్ మ్యారేజెస్ కూడా చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇంకా రజనీ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళకైతే ఏం పర్లేదు, వాళ్ళ అత్తమ్మ మామయ్య ఒప్పుకోలేదంట. సో వాళ్ళు కూడా ఒప్పుకోండి, ఎందుకంటే చిన్న పిల్లలు. సో ఏదో తొందరపడ్డారు, ప్రేమించుకున్నారు, పెళ్ళి కూడా చేసుకున్నారు కాబట్టి ఇంకా మీరు చేసేది ఏముందండి, ఒప్పుకోవడం తప్పించి. ఎందుకంటే మీరు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇస్తేనే ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద గొడవలు కానీ ఏమైనా జరిగినా మళ్ళీ వాళ్ళు కలుసుకోగలరు. సో అలాగే మీరు పెద్దలు కదా, పెద్ద మనసు చేసుకొని రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో కావ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి కాల్ చేస్తున్నారు, కట్ అయిపోతుంది. నాది కాదు అది. మీది కాదా సరోజిని గారు? మీది కాదు, మీది అయితే డైరెక్ట్ కలుస్తుంది. డైరెక్ట్ కలుస్తుంది నాది. మన ఇద్దరికి ఉన్నది అవినాభావ సంబంధం అన్నమాట. అవును, అవినాభావ సంబంధం. సో కాల్ తోటి అలా మాట్లాడేస్తాం మనం. అదే చేయగానే కలుస్తారు. నాకు చాలా సంతోషం. ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ చేశాను. అంతే అంతే చేసుకోవచ్చు కానీ లవ్ మ్యారేజ్ పెద్దవాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు అనుకో, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు వాళ్ళు. అవునండి, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అయితే ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దవాళ్ళని ఒప్పేయడానికి ట్రై చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొంచెం ఇదైనా కూడా, ఎందుకంటే అది సక్సెస్ అయితే పర్లేదు, సక్సెస్ కాలేదనుకో ఇటు తల్లిదండ్రులు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్, కానీ అది కొంచెం ఇద్దరు ఒప్పించుకొని చేసుకున్నారనుకో మనకి సపోర్టివ్ ఉంటారు. ఓర్పు ఉంటలేదు కదా పిల్లలకి. అవును, ఇప్పుడు ఏంటంటే సరోజిని గారు, నా పరంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, ఎవరైనా అమ్మాయి అబ్బాయి అయినా కానీ లైఫ్లో కొంచెం సెటిల్ అయిన తర్వాత ఏదైనా ఒక జాబ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. సో ఏ జాబ్ లేక ఇంటర్లోనే డిగ్రీలోనే ప్రేమించడం పెళ్లి చేసుకోవడం అయితే ఎలా అండి? అది అసలు ఆ ఏజ్లో వాళ్ళకి ఏది తెలియదు కదా. అంటే తెలీదు అసలు. తర్వాత లైఫ్ బాధపడతారు, విడిపోతున్నారు. ఇది ఎక్కువేనమ్మా ఇప్పుడు అసలు. విడిపోతున్నారు ఏముంది, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు, ఈ విషయం దాచిపెట్టి మళ్ళీ పెళ్లి చేస్తారు. మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి తర్వాత నరకం అనుభవిస్తుంది తెలిసింది అనుకోండి అబ్బాయికి. సో ఎప్పుడో ఒకసారి మంచోడు అయితే ఏమనడు, ఇంకా కొంచెం చెడ్డవాడు అయింది అనుకోండి, గొడవ పడిన ప్రతిసారి అంటాడు నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు. సో ఇలా లైఫ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అండి. అంతే అంతే. ఆ పిల్లలు చేసుకున్నాం ఎందుకు అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకోవటము, ఈ సూసైడ్స్ అనేటివి ఇప్పుడు చేసేది. ఇందువలన ఈ టార్చర్లు అనుభవించక చనిపోతున్నారు. మళ్ళీ మెయిన్ ఏంటంటే ఈ కాలంలో ఉన్న పిల్లలకైతే ఎవ్వరికి అసలు ఓపిక లేదు, కోపం అనేది చాలా మందికి ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ అయిపోతున్నది, అది అర్థం చేసుకోలేకపోతున్నారు. మనము ఒక విషయాన్ని ఆలోచించాలి, మనం ఏది చేస్తున్నాం తప్ప రైట్ అది ఆలోచించాలి. సో ఫస్ట్ మన మనసుకు మనకు కరెక్ట్ అనిపిస్తేనే చేయాలి. సో ఆలోచించి చేయాలి ఏ విషయం, దేనికైనా. ప్రతిసారి మనం కోపంలో ఏం చేస్తామో తెలియదండి ఎవరైనా సరే, ఈ ఒక మ్యారేజ్ విషయంలోనే కాదు, దీంట్లో ఏ విషయమైనా కూడా అంతే. జాబ్ లో కానీ ఏంటా అని చెప్పేసి ఆలోచించుకోవాలి. మళ్ళీ చనిపోవడం అయితే ఈ కాలంలో చాలా ఈజీ అయిపోతుంది చాలా మందికి. వెళ్ళి నీటిలో దూకడం, ట్రైన్ కింద పడడం, పురుగుల మందు తాగడం, ఇవన్నీ చాలా అవుతున్నాయి. వీటి వల్లనే చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడతారా? వాళ్ళ లైఫ్ లాంగ్ బాధపడాలి, వాళ్ళు ఎంతో ఇష్టంగా. అదే ఒక్కొక్కళ్ళు అయితే మరి ఎంత నరకం వాళ్ళకి తల్లిదండ్రులకి. నెక్స్ట్ వాళ్ళకి పిల్లలకి పెళ్లిళ్ళు కావు. చూడ మా పిల్ల అట్లా చేసిందని చెప్పేసి అవి తొందరగా చేరదు, కానీ చెడు తొందరగా చేరిపోతుంది. కొంతమంది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ చూసి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కాలేజీకి పంపించాలన్నా, వాళ్ళకి ఫోన్లు కొనివ్వాలన్నా, చదువు మీద ఏదైనా చాలా భయపడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఒకరిని చంపడం లేదా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం ఇవే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. జరుగుతున్నాయి. అంతేదే ఏం కొంచెం ఇది వచ్చి మైండ్ మెచ్యూర్ కాకముందే 10th నుంచే మొదలు పెడుతుంటారు. ఏంది లవ్లని ఫోన్లు అసలు మంచిగా యూజ్ చేసుకోవటం లేదు. 10th చేసుకోవటం, వాళ్ళు ఇంటర్ కాగానే విడిపోవటాలు, ఇవి తల్లిదండ్రులు బాధపడటం, పోయి చావటం, ఈ చచ్చిపోవటం అన్ని అసలు అబ్బే ఇదిగా ఉంటున్నది అనమాట. ఇప్పుడు వాళ్ళకు బాగానే చనిపోతారు, ఉన్న వాళ్ళకి బాధ కదండి. అది ఎన్ని రోజులు ఉన్నా కానీ పోదా బాధ. చూడండి, చచ్చిపోయిన వాడు అది మహాత్ముడు
ఉన్న వాళ్ళకి సాంగ్ కూడా ఉంది చూడండి. అది అట్లా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు వాళ్ళ జీవితాంతా. అదే ఒక్కడున్న వాళ్ళు ఎంత ఇదే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు ఎన్నో కొంచెం ఆశల బాధపడతారు కొద్దీ కదా. చిన్నప్పటి నుంచి పెంచుతారు. కానీ మీరు ఏదో మధ్యలో లవ్ అని ఇలా చేస్తే ఎలా? మీరు కూడా కొంచెం ఆలోచించాలి. చేస్తే అమ్మా అసలు నాన్నను కొంచెం వాళ్ళు ఎంత ఆలోచించుకోవాలి కదా. ఏంటి నెక్స్ట్ కష్టపడుతున్నారు మనం అది ఫస్ట్ ఆలోచించితే మీరు ఇలాంటి వాటికి వెళ్ళరు బాగుంటుంది. ఎవరైనా. అది అదొకటి. ఇదివరకు పెళ్లిళ్ళు అయితే చక్కగా 16 రోజులు ఉంచేవాళ్ళు. పందిర్లు అన్ని వేసి కాంటాక్ట్ పందిర్లు అని చెప్పేసి అంతా వేసి. ఇప్పుడేంటి పెళ్లి అయ్యాయి ఒక మీద తాలిబొట్టు కదా, సాయంత్రానికల్లా అవి తీసుకెళ్లిపోతుంటారు అసలు. అవునండి. పందిరి కూడా ఉంచడం లేదు. ఇప్పుడు ఫంక్షన్ హాల్లో అయితే మనకు అది ఇంకా మళ్ళీ నైట్ వివాహం అయితే అది తీసేస్తారు ఇంకా. తీసేస్తారనమాట. ఇది ఫంక్షన్ హాల్ అయ్యేసరికల్లాను. ఇంట్లో అయితే 16 రోజుల చక్కగా చల్లగా ఉండే తాటి ఆకులతోటి కొబ్బరి మట్టలతోటి కట్టి అరటి ఆకులు కట్టి అసలు చూడటానికి కూడా డెకరేషన్ బాగుండేది అసలు. అవును. అప్పుడు పాతకాలంలో కొబ్బరి వాటితోటి చేసేవారు. కొంచెం నేను చూస్తున్నప్పుడైతే కాగితాలవి కూడా ఉండేటి అండి. డెకరేషన్ కాగితాలవి ఉండేవి. అవి మొత్తం ఇంటిలో అతికించేవాళ్ళు. అంటే పెళ్లి పందిరి కూడా కాగితాలు అతికించేవారు. అది ఒక ఫన్నీ మేము ఆడుకునే వాళ్ళం అవి చూసి. నిజంగా బాగుండేది అవి. చేసేవాళ్ళు చక్కగా పచ్చ గోరింటాకులు పెట్టేసి మధ్య అందరిగా స్నానాలు చేయించి. ఏమున్నాయి అవన్నీ కూడా నా ఫోటోల కోసం టైం వేస్ట్ చేస్తున్నారు. ఇందాక అతను చెప్పినట్టు రుక్మిణి గారు అంతా కూడా అసలు వేస్ట్ తప్పితే తీయచ్చు ఫోటోలు కానీ అని చెప్పేసి ఏంటంటే అన్ని శాస్త్ర ప్రకారం జరగాలి కదా. సరోజిని గారు మళ్ళీ ఇవన్నీ చేసుకుంటారు వేలకు వేలు పెట్టి. మళ్ళీ విడిపోయిన తర్వాత అవి ఎక్కడ పెడతారండి? చాలా మంది విడిపోతారు కదా విడాకులు తీసుకొని. డబ్బు లాస్ అవుతుండే, డబ్బు క్లాస్ అవుతుండే, నీ జీవితం పాడైపోతుంది. నెక్స్ట్ వాడు వచ్చేవాడు మటుకు సరిగ్గా చూస్తాడని నమ్మకం ఏముంది అసలు? అవును. అసలు అది ఆడపిల్లకి మగవాళ్ళకే అంటే నేను విమర్శించడం కాదు. మగవాళ్ళు ఎట్లా అట్లా ఎడ్జెస్తే బయటకు వెళ్ళిపోతారు అంటున్నాడు. ఆడవాళ్ళకే కదా ఇదంతా విధంగా. అవును, ఆడవాళ్ళకే. ప్రతి వాళ్ళు మాటలు అనడమే, నిందలు వేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ని ఎక్కువ ఆడవాళ్ళకే కదా ఎక్కువ పడేది. ఏదో కొంచెం ఓర్చుకొని వాళ్ళు అన్నప్పుడు కొంచెం పక్కకి వెళ్ళిపోయేది చేసుకొని కొంచెం అడ్జస్ట్ అయినారనుకో, పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఎట్లా ఫీల్ అవుతారు. పిల్లలున్నా వదిలేసిపోతుంటారు. ఇప్పుడు మరీ లవ్లు ఎక్కువ అయిపోయినాయి అసలు. అవునండి, చాలా అంటే చాలా. పెద్దవాళ్ళకి గుర్తుండే మంచిది అనిపిస్తుంది. మనకి ఏంటంటే ఏదైనా అయినా కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చెప్పడానికి కానీ ఏదైనా ఉంటుంది. సో కొంతమంది ఆలోచిస్తున్నారు. సో మాక్సిమం అమ్మ నాన్న ఒప్పించే చేసుకుంటున్నారు కొంతమంది. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఒప్పుకునే దాకా వెయిట్ చేసి చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం సో తొందరనే చేసేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వస్తే ఇంకా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారండి? సో వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. సడన్ గా మీరు అలా సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలు అట్లా చేస్తే అప్పుడు అర్థమవుతుంది కదండి. అనిపిస్తుంది కదా, అప్పుడు తెలియాలి కదా వాళ్ళంటే బ్రాండ్ గా చెయ్యాలి అంటే మా పిల్లకి ఇట్లా చెయ్యాలి. నలుగురిలోనే పరుగు పోతుంది అయిపోయి అసలు అట్లా చేసుకునే సరికల్లా అసలు అంతా కూడా. రేపు అసలు నీ జీవితం నువ్వు చూసుకోవాలి కదా. అసలు ఏంటి రేపు పరిస్థితి అని ఆలోచించుకోకుండా ఒక ఏజ్ వచ్చి మా ఇంటి మెచ్యూర్ కాకుండా వచ్చి లవ్లు అంటుంటే చేసుకుంటుంటే పోయి చచ్చిపోతుంటే. ఇంకా ఏముందండి లైఫ్ లో ఏదైనా మనకు ప్రతి మనిషికి కళ్యాణ వైభవం అనే కాదు, ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలండి. లైఫ్ లో నేను ఇది సాధించాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఫ్యూచర్ అంటే మనము స్టడీ పరంగా కానీ మీరు ఏది ఎంచుకుంటే ఆ వృత్తిని ఒక మంచి స్థాయికి వెళ్ళే వరకు దానికోసం కష్టపడాలండి. తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నీకు నేను పర్లేదు నిలదొక్కున్నాను అన్నప్పుడు చేసుకోండి, సరిపోతుంది. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఇష్టపడతారు. అవును, అప్పుడు ఎందుకంటే అప్పుడు నీకు అన్ని తెలిసి వస్తాయి. అప్పటి వరకు నువ్వు 25-26 ఇయర్ వరకు నీ మైండ్ మెచ్యూర్ అవుతుంది. నువ్వు ఏది కరెక్ట్ చేస్తున్నావు ఏది తప్పు చేస్తున్నావు నీకు తెలుస్తుంది. సో 20 years కి 19 years కి అంటే చాలా ఏమి తెలియదు. చేసుకుంటుంటే ఏమవుతుంది అసలు ఏం చేసుకుంటున్నావో తెలియకపోతుంది. అసలు ఈ చదువు పరంగా కూడా ఇది చదువు వేస్ట్ అయిపోతుంది. ఇది మన ఇది కూడా చచ్చిపోతుంటే మనం అసలు ఏం ఆలోచించుకోవాలి చేసుకుంటుంటే నిర్ణయాలు తీసుకోకుండా మంచిది నా ఒపీనియన్ అయితే. ఓకేనండి, చాలా చక్కటి మీ ఒపీనియన్ మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి సరోజిని గారు. ఓకే అండి, బాయ్. మరి ఇలాగే కాల్ చేస్తుండండి. ఓకే ఓకే.